హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరికైనా సహాయం అవసరమైనప్పుడు చేయలేని పరిస్థితుల్లో ఉంటే నేను నిస్సహాయంగా ఉన్నాను అని చెబుతాం కదా. ఐ వాజ్ హెల్ప్లెస్. ఐ వాజ్ హెల్ప్లెస్. ఎవరైనా విషయాన్ని సూటిగా చెప్పకుండా సాగదీస్తూ ఉంటే విషయాన్ని సాగదీయకండి అంటాం కదా. డోంట్ స్ట్రెచ్ ద మ్యాటర్. డోంట్ స్ట్రెచ్ ద మ్యాటర్. ఎవరైనా మొదటిసారి కలిసినప్పుడు బాగా తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుకుంటూ ఉంటే మీరు ఒకరికొకరు తెలుసా అని అడుగుతాం కదా. డూ యూ నో ఈచ్ అదర్? డూ యూ నో ఈచ్ అదర్? ఎవరైనా పిల్లవాడిని కారణం లేకుండా తిడుతూ ఉంటే ఆ పిల్లవాడిని తిట్టకు అని చెబుతాం కదా. డోంట్ స్కోల్డ్ దట్ కిడ్. డోంట్ స్కోల్డ్ దట్ కిడ్. ఎవరి గురించైనా చాడీలు చెబుతూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. అతని గురించి చాడీలు చెప్పకు. డోంట్ బ్యాక్ బైట్ హిమ్. డోంట్ బ్యాక్ బైట్ హిమ్. ఎవరైనా మనకు సంబంధం లేని విషయం గురించి అడిగితే అది నాకు సంబంధించినది కాదు అని చెబుతాం కదా. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఎవరైనా అమాయకంగా ఉంటే ఆమె చాలా అమాయకురాలు అని చెబుతాం కదా. షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్. షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్. ఏ విషయాన్నైనా మనం నమ్మితే నేను నమ్ముతాను అని చెబుతాం కదా. ఐ బిలీవ్ ఇట్. ఐ బిలీవ్ ఇట్. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి కోపగించుకుంటూ ఉంటే నీకు ఊరికే కోపం వస్తోంది అంటాం కదా. యు ఆర్ యాంగ్రీ ఫర్ నథింగ్. యు ఆర్ యాంగ్రీ ఫర్ నథింగ్. ఏదైనా సంఘటన జరగడానికి కారణం ఎవరో తెలిసినప్పుడు దానికి మీరే బాధ్యులు అంటాం కదా. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఏదైనా పని చేసేటప్పుడు ఒక్కోసారి తికమక పడుతూ ఉంటాం కదా. నేను తికమక పడ్డాను. ఐ యామ్ కన్ఫ్యూజ్డ్. ఐ యామ్ కన్ఫ్యూజ్డ్. ఎవరైనా ఎదుటి వాళ్ళకి బాధ కలిగిస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే నీ నోరు అదుపులో పెట్టుకో అంటాం కదా. కంట్రోల్ యువర్ టంగ్. కంట్రోల్ యువర్ టంగ్. ఎవరైనా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటే నన్ను ఇబ్బంది పెట్టకు అంటాం కదా. డోంట్ ఎంబరాస్ మీ. డోంట్ ఎంబరాస్ మీ. అలాగే నువ్వు ఎప్పుడు తింటావు అని ఇలా అడగాలి. వెన్ విల్ యూ ఈట్? వెన్ విల్ యూ ఈట్? ఎవరైనా పై అంతస్తులో ఉంటే త్వరగా కిందకు రా అని పిలుస్తాం కదా. కమ్ డౌన్ క్విక్లీ. కమ్ డౌన్ క్విక్లీ. ఎవరైనా ఆకలితో ఉన్నారని తెలిస్తే అతనికి తినడానికి ఏదైనా ఇవ్వండి అని చెబుతాం కదా. గివ్ హిమ్ సంథింగ్ టు ఈట్. గివ్ హిమ్ సంథింగ్ టు ఈట్. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చెబుతున్నప్పుడు దానిని తేలిగ్గా తీసుకుంటే ఇది తమాషా కాదు అంటాం కదా. దిస్ ఈజ్ నాట్ ఏ జోక్. దిస్ ఈజ్ నాట్ ఏ జోక్. బట్టలు ఉతికిన తరువాత ఆరబెట్టాలి కదా. బట్టలు ఆరబెట్టు. పుట్ ద క్లోత్స్ టు డ్రై. పుట్ ద క్లోత్స్ టు డ్రై. ఎవరికైనా స్నేహితులెవరూ లేకపోతే ఆమెకు స్నేహితులే లేరు అని చెబుతాం కదా. షీ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. షీ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. అలాగే అతను కాలేజీకి వెళ్తాడా అని ఇలా అడగాలి. డస్ హీ గో టు కాలేజ్? డస్ హీ గో టు కాలేజ్? ఎవరైనా దాహంతో ఉన్నప్పుడు కొంచెం నీళ్లు తీసుకోండి అని చెబుతాం కదా. హ్యావ్ సమ్ వాటర్. హ్యావ్ సమ్ వాటర్. అలాగే మీ స్నేహితుడికి సహాయం చేయండి అని
ఇలా చెప్పాలి. హెల్ప్ యువర్ ఫ్రెండ్. హెల్ప్ యువర్ ఫ్రెండ్. ఏదైనా విషయం గురించి ఎవరికైనా తెలిసి ఉంటుందనిపిస్తే వాళ్ళకి తెలిసి ఉండవచ్చు అంటాం కదా. దే మైట్ నో. దే మైట్ నో. అలాగే ఇల్లు పెద్దదిగా ఉంది అని ఇలా చెప్పాలి. ద హౌస్ ఈజ్ బిగ్. ద హౌస్ ఈజ్ బిగ్. ఎవరైనా ఎక్కడికైనా ఎంత తరచుగా వెళతారో తెలుసుకోవడానికి మీరు అక్కడికి ఎంత తరచుగా వెళ్తారు అని అడుగుతాం కదా. హౌ ఆఫెన్ డూ యూ గో దేర్. హౌ ఆఫెన్ డూ యూ గో దేర్. ఎవరికైనా జ్వరం ఎక్కువగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఆమెకు బాగా జ్వరంగా ఉంది. షీ హ్యాజ్ ఏ హై ఫీవర్. షీ హ్యాజ్ ఏ హై ఫీవర్. ఎవరైనా చక్కటి గోడ మీద ఏమైనా రాస్తూ ఉంటే గోడపై రాయకండి అని చెబుతాం కదా. డోంట్ రైట్ ఆన్ ద వాల్. డోంట్ రైట్ ఆన్ ద వాల్. ఎవరైనా సంతోషంగా ఉంటే ఆ విషయాన్ని తెలియజేస్తాం కదా. ఆమె సంతోషంగా ఉంది. షీ ఈజ్ హ్యాపీ. షీ ఈజ్ హ్యాపీ. తోటలో పూలు పూసినప్పుడు పూలు పూస్తున్నాయి అని చెబుతాం కదా. ఫ్లవర్స్ ఆర్ బ్లూమింగ్. ఫ్లవర్స్ ఆర్ బ్లూమింగ్. ఎవరైనా మాంసాహారం తింటారో లేదో తెలుసుకోవడానికి అతను మాంసాహారం తింటాడా అని అడుగుతాం కదా. డస్ హీ ఈట్ నాన్ వెజ్. డస్ హీ ఈట్ నాన్ వెజ్. ఎవరికైనా ఎంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారో తెలుసుకోవడానికి అతనికి ఎంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు అని అడుగుతాం కదా. హౌ మెనీ సిస్టర్స్ డస్ హీ హ్యావ్. హౌ మెనీ సిస్టర్స్ డస్ హీ హ్యావ్. ఏదైనా పని పూర్తి చేసిన తర్వాత ఇప్పుడే పని పూర్తయింది అంటాం కదా. జస్ట్ ఫినిష్డ్ వర్క్. జస్ట్ ఫినిష్డ్ వర్క్. పిల్లలు హోంవర్క్ తప్పనిసరిగా చేయాలి కదా. హోంవర్క్ చేయడం మానొద్దు. డోంట్ స్కిప్ హోంవర్క్. డోంట్ స్కిప్ హోంవర్క్. దూర ప్రయాణం చేసేటప్పుడు ఒక్కోసారి మధ్యలో రైలు మారాల్సి వస్తుంది కదా. నేను విజయవాడలో రైలు మారాను. ఐ చేంజ్డ్ ద ట్రైన్ ఎట్ విజయవాడ. ఐ చేంజ్డ్ ద ట్రైన్ ఎట్ విజయవాడ. సెలవు రోజుల్లో పిల్లలు ఇంట్లో ఉంటే చాలా గోల చేస్తూ ఉంటారు కదా. పక్కింటి పిల్లలు చాలా గోల చేస్తారు. ద చిల్డ్రన్ నెక్స్ట్ డోర్ మేక్ ఏ లాట్ ఆఫ్ నాయిస్. ద చిల్డ్రన్ నెక్స్ట్ డోర్ మేక్ ఏ లాట్ ఆఫ్ నాయిస్. ఎవరైనా కనిపించినప్పుడు అక్కడ ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు అని అడుగుతాం కదా. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. ఎవరైనా మంచి అలవాట్లను అనుసరిస్తూ ఉంటే ఇది మంచి అలవాటు అని చెబుతాం కదా. ఇట్స్ ఏ గుడ్ హ్యాబిట్. ఇట్స్ ఏ గుడ్ హ్యాబిట్. ఏ విషయంలోనైనా నిరూపించుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతాం కదా. గివ్ మీ ఏ ఛాన్స్. గివ్ మీ ఏ ఛాన్స్. చాలామంది భార్యలు నా భర్త దుబారా మనిషి అని ఫిర్యాదు చేస్తూ ఉంటారు కదా. మై హస్బెండ్ ఈజ్ ఏ స్పెండ్ థ్రిఫ్ట్. మై హస్బెండ్ ఈజ్ ఏ స్పెండ్ థ్రిఫ్ట్. అలాగే గోడకు ఆనుకోకండి అని ఇలా చెప్పాలి. డోంట్ లీన్ అగైన్స్ట్ ద వాల్. డోంట్ లీన్ అగైన్స్ట్ ద వాల్. ఎవరైనా దేని గురించి మాట్లాడుకుంటున్నారో అర్థం కాకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు. వాట్ వర్ దే టాకింగ్ అబౌట్. వాట్ వర్ దే టాకింగ్ అబౌట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.